స్క్రీన్ ప్రెజెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మరి విక్టర్ గారిని కోరుతున్నాను. అలాగే అయ్యగారు, అలాగండి, తప్పకుండా సార్. సరేనండి, వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక నుండి 1వ అధ్యాయము ఓకే సార్. 13, 14 వచనములు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, మీరందరూ రక్షణయును స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్ములు కారా? చాలండి. మనము గడిచిన కొన్ని వారాలుగా హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడిన 7 పాత నిబంధన వాక్యములు, కీర్తన 2 నుండి 2వ సమూయేలు 7వ అధ్యాయం నుండి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం నుండి కీర్తన 104 నుండి కీర్తన 105, కీర్తన 104, కీర్తన 45, కీర్తన 102, కీర్తన 110 నుండి కొన్ని వాక్యాలు, వాటి యొక్క అర్థాలు, క్రీస్తుని గురించి ఏమేమి ఈ పాత నిబంధన వాక్యాల్లో రాయబడ్డాయో వాటన్నిటినీ మనము నేర్చుకుని ఉన్నాం. ఈ కీర్తన భాగాల్లో కానీ లేదా పాత నిబంధన వాక్య భాగాల్లో నుండి క్రీస్తు యేసుని గురించి రాయబడిన మాటలు మరి వారసుడని, సృష్టికర్తని, అనగా నిర్మాణకుడని, దేవుని మహిమ యొక్క తేజస్సు అని, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమని, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడని, పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసేవాడని, ఉన్నతమైన రాజు అని, దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని 2 నుండి 4 వచనాల్లో ఏవైతే క్రీస్తుని గురించిన విశిష్టతలు ఉన్నాయో ఆ విశిష్టతలో ఏ వాక్యము ఏ గుణలక్షణాన్ని నెరవేర్చింది అనేటువంటిది మీరు ఆ స్క్రీన్ మీద చూడగలుగుతా ఉన్నారు. కాబట్టి ఈ వాక్య భాగములు క్రీస్తుని యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క మరి దేవదూతల కంటే ఈయన శ్రేష్ఠుడు, నిర్మాణకుడని, అంటే ఈ హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త ఆయన ప్రూవ్ చేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, యూదులు వారు క్రీస్తుని నమ్మరు, ఒక ప్రవక్తగానే నమ్ముతారు. దేవుడు త్రిత్వాన్ని వారు నమ్మరు, దేవుడు ఒక్కడే అని వారు నమ్ముతారు. మోనోథియిజం అంటారు దాన్ని. ఒక్కడే దేవుడు అనేటువంటి రీతిలో తండ్రిని మాత్రమే వారు ఆరాధించేవారు. అయితే క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు దేవునితో సమానుడు, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఆయన ఉనికిలో ఉన్నవాడు, ఉండేవాడు అని క్రీస్తుని గురించి తెలియచెప్పడానికి, దేవుడు అని ఆయన్ని ప్రూవ్ చేయడానికి తండ్రి క్రీస్తు కొరకు ఏమేమి మాటలు మాట్లాడారో ఆ మాటలన్నిటినీ పాత నిబంధన నుండే వారికి వివరింపబడ్డాయి. కాబట్టి
ఈ వాక్యముల ద్వారా క్రీస్తును దేవుడిగా చూపించడానికి మరి గ్రంథకర్త యొక్క ప్రయాసను మనం ఇందులో చూడగలుగుతాం. మీరు ఈ యొక్క స్క్రీన్‌లో చూసినట్లయితే ఏ వాక్యము ఎక్కడ టైమ్ లైన్‌లో రాయబడింది అనేటువంటి విషయాలు మనం చూడగలుగుతా ఉన్నాం. ఉదాహరణకి స్ టైమ్ లైన్‌లో అడ్డంగా ఉన్న ఆ నల్ల గీత అంతా కూడా కాలము అని మనం గనక ఆలోచిస్తే, మొదట కాలము సృష్టి దగ్గర మనం ఆదాము, అవ్వల యొక్క సృష్టి దగ్గర మనం చూస్తా ఉన్నాం. కొంతకాలము గడిచిన తర్వాత మరి అది ఈ హెబ్రీ పత్రికలో రాయబడినట్లు మొదటి అధ్యాయం మొదటి వచనంలో పూర్వకాలమందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు పితరుల ద్వారా మాట్లాడాడు అనే విషయాన్ని వ్రాయబడతా ఉంది. మీరు 1526 బీసీ నుండి క్రీస్తు పూర్వం 1406 వరకు ఈ ఉన్నటువంటి ఈ కాలము మోషే కాలము. 1526 నుండి 1406 వరకు మోషే కాలంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన కాలంలో వ్రాయబడినటువంటి లేతే ఆయన రాసినటువంటి రచనలలో మనము ధ్యానం చేసినటువంటి విషయాలు కొన్ని మనం చూసాము. ఇందులో ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో ఆయన రచించినటువంటి రచన క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఆయన మరలా ఆది సంభూతిని భూమి మీదకి మరలా రప్పించినప్పుడు దేవదూతలు ఆయనకు నమస్కరిస్తాయి. ఆయన ప్రజలు సంతోషిస్తారు అని రాయబడింది. ఎందుకు ఆయన ప్రజలు సంతోషిస్తారు? దేవదూతలు ఎందుకు అంత సంతోషంగా ఆయనకి ఆరాధిస్తున్నాయంటే, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేసేటువంటి దినము అది అని మనం నేర్చుకుని ఉన్నాం. ఆ భాగము పూర్వకాలము ఆయన పితరుల ద్వారా మనతో మాట్లాడాడు. సరే, కాలం ఇంకా కొంచెం గడిచిన తర్వాత 1025 క్రీస్తు పూర్వం 1025 ఆ సమయంలో దావీదు ద్వారా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. దావీదు ద్వారా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రచించినటువంటి మరి కీర్తనలే గాని లేదా మరి 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు గురించి రాసినటువంటి ఆ రచన 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం ఆ వచనాల్లో మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యంగా 7:14లో నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అని క్రీస్తు కొరకు తండ్రి రాయబడిన మాట. 1025 బీసీ ఆ కాలంలో దావీదుని గురించి వ్రాయబడినటువంటిది. తర్వాత క్రీస్తు ప్రభువారు యొక్క జన్మము, క్రీస్తు ప్రభువారు సిలువపై మరణాన్ని మనం చూడగలుగుతాం. అయితే దేవుడు ఆయనను చనిపోయినటువంటి క్రీస్తును మృతులలో నుండి పునరుద్ధారణ చేసి ఆయన్ని లేపిన తర్వాత క్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆయన్ని కుమారుడుగా స్వీకరించి ఆయనకు రాజ్యాన్ని అప్పగించినట్లుగా, రాజుగా చేసి ప్రతిష్ఠించి రాజ్యాన్ని అప్పగించి, నీవు నా ప్రియ కుమారుడు అని ఆయన్ని కుమారుడుగా అంగీకరించి, నన్నడుగు జనములు నీకు స్వాస్యముగాను భూదిగమంతముల వరకు సొత్తుగాను ఇస్తానని
క్రీస్తుకు రాజ్యాన్ని వాగ్దానం చేశారు. అయితే ఆ వాగ్దానము నెరవేరవలసి ఉంది ఇంకను. అయితే ఈ అంత్యకాలములో పూర్వకాలమందు అయితే దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ఈయన మాట్లాడాడు. 2వ వచనమును మనం చదివితే 1వ అధ్యాయము. ఈ దినముల అంతమయందు, ప్రస్తుత దినాల అంతమయందు ఆయన ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే, కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు ఈ ఆఖరి దినాల్లో. అయితే ఈ ఆఖరి దినముల్లో జరిగే కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొదటగా మరి ఈ సంఘం యొక్క ఎత్తబాటును మనం చూస్తాం. అంత్యకాలంలో జరగబోయే కొన్ని సంఘటనలు ఏంటంటే, కడబోర మ్రోగినప్పుడు ప్రభువు మేఘారుడై ఆయన వచ్చేటువంటి ఆ పరిస్థితి. ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మృతులైన వారు మొదట ఎత్తబడతారు. తర్వాత సజీవులైన వారు మధ్యాకాశమునకు కొనిపోతారు. దీన్ని రాకడ అని అంటాం, లేదా ఇంగ్లీష్‌లో ర్యాప్చర్ అంటాం. సిద్ధపడిన వారు, విశ్వసించిన వారు అందరూ ఎత్తబడతారు. అయితే 7 ఏళ్ళు లోకం మధ్యాకాశములో పరిశుద్ధులందరకు విందు చేయబడుతుంది. 7 ఏళ్ళు విడవబడిన వారికి లోకములో శ్రమ సంభవింపబోతుంది. అయితే ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత క్రీస్తు ప్రభువారు తన సంఘముతో, విశ్వసించిన వారితో కూడా భూమి మీదకి ఆయన మరలా వస్తారు తన సంఘముతో. వచ్చినప్పుడు సియోనులో నుండి ఆయన పరిపాలన చేయనయున్నారు. దాన్నే 1000 ఏళ్ల పరిపాలన అని అంటాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఆయన రాజుగా తన పరిపాలన చేయబోతా ఉన్నాడు. అయితే 1000 ఏళ్ళు అయిన తర్వాత ఈ రాజ్యాన్ని తిరిగి మరలా తండ్రికి ఆయన అప్పగిస్తారు. అప్పుడు ఈ ఆకాశము, భూమి పాతవన్నీ గతిస్తాయి. నూతన ఆకాశము, నూతన భూమిని నేను చూశాను అని ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ వాక్యము, ఆ నూతన ఆకాశంలో, నూతన భూమిలో యుగయుగములు క్రీస్తు యందు విశ్వసించిన వారందరూ కూడా క్రీస్తుతో పాటు యుగయుగములు ఆనందించేటువంటి గొప్ప భాగ్యము కలుగుతా ఉంది ప్రియులారా. అయితే ఈ క్రీస్తు యొక్క మరి ఆ నూతన భూమి, నూతన ఆకాశములో క్రీస్తుతో పాటు మనం అనుభవించడానికి ముందు ఒక తీర్పు అనేటువంటిది జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత ఈ యొక్క పరలోక రాజ్యంలోనికి మనమందరము, లేకపోతే విశ్వసించిన వారందరూ ప్రవేశిస్తారు. అయితే ఈ తీర్పు ధవళ సింహాసన తీర్పు, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. ఆ తీర్పులో విశ్వసించని వారి అందరికీ కూడా తీర్పు తెచ్చి, ప్రభునందు విశ్వసించిన వారు క్రీస్తుతో ఆనందిస్తే, ప్రభునందు విశ్వసించిన వారు సాతానుడు వాని అనుచరులకు సిద్ధపరిచిన నరకములోనికి విశ్వసించని వారిని ఆయన మరి పడవేస్తాడు. అక్కడ నరకములో నిత్యత్వము మరి శ్రమ పడవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ పాత నిబంధన వాక్యముల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి, క్రీస్తుని గురించి మాట్లాడిన మాటల్లో ఏమేమి మనము చూసామంటే, 102వ కీర్తన ద్వారా ఆయన
భూమికి పునాదులు వేసినటువంటి వాడుగా, భూమి మీద ఆయన మానవుడిగా జీవితాన్ని జీవించినట్లుగా, అంటే ఒకటి నిర్మాణకుడిగా ఆయన్ని చూసాము. మరలా భూమి మీద ఆయన వారసుడిగా భూమి మీద జీవించడాన్ని మనం చూస్తా ఉన్నాం. కీర్తన 22లో ఆ జీవించినటువంటి క్రీస్తు జీవితము, ఆయన ఎలా విధంగా సిలువలో మృతి చెందారో, ఏ విధంగా ఆయన సిలువ మరణాన్ని పొందారో కీర్తన 22లో మనం నేర్చుకుని ఉన్నాం. క్రీస్తు శరీరధారిగా నీ సంతానము నుండి వస్తాడు అని దావీదుకు సమూయేలు ప్రవక్త ద్వారా మరి చెప్పబడినటువంటి ఆ వాక్యము, ప్రవచన వాక్యము మరి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ సిలువ వేయబడిన క్రీస్తు పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమునకు ఆసీనుడైన తర్వాత ఆయన మరలా తండ్రి తనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికి మరలా రాబోతా ఉన్నాడు అనే విషయాన్ని ద్వితీయోపదేశ కాండము 32లో మనం నేర్చుకుని ఉన్నాం. భూమి మీదకి ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు అనే మాట, తర్వాత ఆరోహణమైన తర్వాత క్రీస్తు ప్రభువారిని రాజుగా ప్రతిష్ఠించాడని 2వ కీర్తనలో మనం నేర్చుకుని ఉన్నాం. 2వ రాకడలో మరి ఆయన భూలోకమునకు మరలా వస్తాడనేటువంటిది ద్వితీయోపదేశ కాండం 32లో, తర్వాత కీర్తన 45లో ఆయన 1000 సంవత్సరాలు భూ పరిపాలన చేస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని రాజు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కీర్తన 102లో ఈ పాత భూమి, పాత ఆకాశాన్ని నీవు వస్త్రము మార్చినట్లుగా మార్చివేస్తావు, అవన్నీ పాతగెలుతాయి, కానీ నీ సంవత్సరములు నిత్యము ఉండును అని క్రీస్తు గురించి అవి రాయబడిన వాక్యాలు మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఏమేం మాట్లాడాడు? కీర్తన 2లో కుమారుని గురించి మాట్లాడాడు. ఆ కుమారుడు క్రీస్తు యేసు ప్రభు దేవుని కుమారుడు అని. 2వ సమూయేలు 7:14లో కూడా నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడై ఉంటాడని, కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 43వ వచనంలో ఈ కుమారునికి దేవదూతలు నమస్కారం చేస్తున్నాయి, దేవదూతలు ఆరాధిస్తున్నాయి ఈ కుమారుని. అంటే ఈయన దేవదూతల కన్నా శ్రేష్ఠుడు అనే విషయాన్ని అది తెలియపరుస్తుంది. 104వ కీర్తనలో కూడా మనం చూస్తా ఉన్నాం, ఈ దేవదూతలు ఆయనకు పరిచారము చేసేటువంటి పరిచారకులు అనే విషయాన్ని 45వ కీర్తన 104వ కీర్తన కూడా మనం చదువుకున్నాం. 102వ కీర్తనలో ఈయన ప్రభువు పరిపాలన చేసేవాడు, ఈయన నిర్మాణకుడు, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని నీవే నిర్మించావు అని తండ్రి క్రీస్తుతో తెలియపరిచిన మాటలు మనం నేర్చుకుని ఉన్నాం. 110వ కీర్తనలో కూడా ఈయన ప్రభువు అనగా పరిపాలకుడు అనే విషయాన్ని ఆ 110వ కీర్తనలో క్రీస్తు కొరకు రాయబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు పూర్వం ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరిని గురించి? క్రీస్తుని గురించి మాట్లాడాడు అనే విషయాన్ని భక్తుడు ప్రస్తావిస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తండ్రి మాటల్లోనే వివరింపబడడం మనం చూసి ఉన్నాం. అయితే ఇక్కడ చదవబడిన ఇందాక చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం 14వ వచనం
వీరందరూ రక్షణ స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ గమనిస్తే రక్షణ స్వాస్యము పొందబోవు వారికి, రక్షణ పొందేశారు అని రాయబడలేదు గాని, రక్షణ స్వాస్యము పొందబోవు వారికి. అంటే రక్షణ అనే స్వాస్యము ఇంకా పొందలేదు. ఆ పొందబోయే వారికి పరిచారము చేసేడానికి పంపబడిన సేవకులే దేవదూతలు అని వ్రాయబడుతోంది. దీని అర్థం ఏంటంటే, రక్షణ స్వాస్యం అనేటువంటిది ఇంకా ఎవరు పొందలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది ఈ మాటలు చెప్తారు. ఎంతమంది రక్షింపబడ్డారంటే చేతులెత్తేస్తారు. రక్షణ ఇంకా ఎవరు పొందలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ఆఖరి వచనాల్లో రాయబడతది. మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండునట్లు. రక్షణ సమస్త ప్రజలు అంతమైపోయిన తర్వాత, లేదా క్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో వచ్చిన తర్వాత విశ్వసించినటువంటి వారందరూ మధ్యాకాశమునకు ఎత్తబడి 1000 ఏళ్ళు పరిపాలన భూమి మీద క్రీస్తు ప్రభువారు చేసినప్పుడు, ఆ పరిపాలనలో లేతే ఆ 1000 ఏళ్ళ ఆయనతో పాటు ఆనందించడానికి, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనడానికి ఎత్తబడేటువంటి ఆ ఎత్తబాటు ఏదైతే ఉందో, దాన్నే మనము రక్షణగా పిలవాలి. ఎందుకంటే అప్పుడే మానవునికి పాప శరీరము నుండి విడుదల కలుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆలోచన చేయండి. దేని నుండి మనకి రక్షణ కావాలి అంటే, రాబోతున్న ఉగ్రత నుండి మానవునికి రక్షణ కావాలి. రాబోతున్న ఉగ్రత నుండి మానవునికి రక్షణ కావాలి. ఎప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణంగా విమోచింపబడతాడు? ఉదాహరణకి ఇప్పుడు మనందరం కూడా పాపపు ఉనికిలోనే ఉన్నాం. ఈ పాపపు శరీరంలోనే ఉన్నాం. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో రాస్తాడు. 24వ వచనంలో, అయ్యో! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి! ఇట్టి పాపమునకు లోనవు శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? పౌలు రాస్తున్నాడు, దౌర్భాగ్యుడిని నేను. ఎందుకు దౌర్భాగ్య స్థితి అంటే, పాపమునకు లోనయ్యేటువంటి శరీరం ఇది. ఈ శరీరాన్ని ఎవడు ఈ శరీరము నుండి నన్ను విడిపిస్తాడంటే, క్రీస్తే ఈ శరీరం నుండి మనల్ని విడిపించగలడు. అప్పుడు వరకు ఈ పాపపు నైజములోనే మనము జీవించాలి. మరణ మరి 2 నియమాలతో ఈ శరీరము ఏలబడి చేస్తా ఉంది. 2 నియమాలు ఈ శరీరం మీద ఏలుబడి చేస్తున్నాయి. ఒకటి పాప నియమము. పాపము ఈ శరీరం మీద ఏలుబడి చేస్తుంది. రెండవది మరణము. పాప మరణముల నియమము. పాప నియమము, మరణ నియమం. పాప నియమం చేసేదేంటంటే, నేను మంచి చేయాలనుకున్నా మంచి చేయలేని స్థితి. ఏదైతే చేయకూడదని, చెడు చేయకూడదని అనుకుంటున్నానో, ఆ చేయకూడని చెడునే నేను చేసేటువంటి స్థితి నాలో ఉంది. దాన్నే మనం ఏమంటామంటే పాప నైజము.
ఈ పాప నైజము నుండి మనల్ని ఎప్పుడు మనిషికి విడుదలంటే క్రీస్తు ప్రభువారు రావాలి. ఈ శరీరముల నుండి మనకి విడుదల అప్పుడు గాని రాదు. అప్పటి వరకు ఈ పాప స్థితిలోనే, పాప నైజంలోనే మనం జీవించాలి. రెండోది మరణ నియమము ఈ శరీరాన్ని ఎలుబడి చేస్తుంది. ఒకని పాపము చేసిన పాపాన్ని బట్టి, ఆదాము చేసిన పాపమును బట్టి, ఆ పాపము ద్వారా లోకములోనికి మరణము మనుషులందరకు సంప్రాప్తమైంది. నేనిప్పుడు ఎందుకు మరణిస్తున్నానంటే, నేను చేసిన పాపాన్ని బట్టి కాదు. నేను చేసిన పాపాన్ని బట్టి కాదు. ఆదాము చేసిన పాపమును బట్టి నేను మరణిస్తున్నాను. మరణించే ప్రతి ఒక్కరూ మరణం దేని కొరకంటే, ఆదాము చేసిన పాపమును బట్టి. కాబట్టి ఒకని అవిధేయత ద్వారా, ఒకని పాపము ద్వారా మరణమందరికీ సంభవించింది. ఆ మరణము ఏలుబడి చేస్తుంది మానవులందరి మీద. అయితే ఈ మరణము నుండి విడిపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే, క్రీస్తు ప్రభువారే. మనము చనిపోవచ్చు ఇప్పుడు. కానీ ఒక దినమున మృత్యుంజయులుగా మనందరం కూడా పాపాన్ని, మరణమును జయించి క్రీస్తు ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగా మరణాన్ని గెలిచి లేచేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి రక్షణ భవిష్యత్తుకు సంబంధించింది. రోమా 5:10లో రక్షింపబడుదుము అనే మాట ఒకటి మనం చూస్తున్నాం. రోమా 13:11లో రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. అంటే పౌలు రాసినటువంటి ఆ దినముల్లో, అనగా రోమా పత్రిక రాయబడినటువంటి సమయము దాదాపుగా 57, 58 సంవత్సరాలు క్రీస్తు శకం. అప్పటికే రక్షణ సమీపంగా ఉంటే, ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. ఎందుకంటే 2025 సంవత్సరంలో మనం జీవిస్తున్నాం. 57, 58 సంవత్సరాలకే క్రీస్తు శకం రక్షణ సమీపంగా ఉంటే, క్రీస్తు శకం 2025లో మనం జీవిస్తున్నాం. మరింత సమీపంగా రక్షణ ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 9:28లో యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పనేంటంటే, తన కొరకు ఎదురు చూసేవారి కనిపెట్టుకొనియుండు వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయనొచ్చేటువంటి రాకడ దేనికంటే, తన కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, విశ్వాసముతో ఎదురు చూస్తున్న వారిని రక్షించడానికి ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రక్షణ భవిష్యత్తుకు సంబంధించింది. అది ఇంకా మనం పొందలేదు రక్షణ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి హెబ్రీ పత్రిక 11:39 ఇందాక చెప్పుకున్నట్లుగా, మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడేం చేశాడంటే, వాగ్దాన ఫలము ఇప్పటి వరకు ఎవరు అనుభవించలేదు. అందరూ కలిసి ఒకేసారి ఆ వాగ్దాన ఫలము, అనగా రక్షణ స్వాస్యాన్ని అనుభవిస్తారు. పేతురు 1:5లో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ కడవరి కాలములో బయలుపరచబడడానికి రక్షణ సిద్ధంగా ఉంది. అంటే ఇంకా ఎవరు పొందలేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమా 10:13లో కూడా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడు. రక్షింపబడును అని ఉంది గాని రక్షింపబడ్డారు అని లేదు అక్కడ కూడా. ఆ కాంటెక్స్ట్ యోవేలు గ్రంథములో నుండి తీసుకునబడిన వాక్యము.
ప్రభు దినము గురించి ఆ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆ మహా ఉగ్రత దినము గురించి రాయబడతాను. సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మార్చబడతాడు. ఆ దినమున అంటే ప్రభు ఉగ్రత దినమున ఈ శేషించబడినటువంటి ఇశ్రాయేలీయులు అప్పుడు ప్రభు నామమును బట్టి వారు ప్రార్థన చేస్తారు. అప్పుడు ప్రభు వారిని కూడా చేర్చుకున్న తర్వాత అప్పుడు రక్షణ అందరికీ సంప్రాప్తమవుతుంది అనే విషయాన్ని మరి రాయడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రక్షణ ఎప్పుడంటే క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి మరలా 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన రాజుగా రాబోతున్నాడు. అప్పుడే మానవులందరికీ ఈ మట్టి దేహముల నుండి మహిమా దేహంలోనికి మార్చబడతారు. అప్పుడు తన శత్రువులందరినీ కూడా క్రీస్తు పాదముల క్రింద పాదపీఠములుగా తన శత్రువులను చేస్తాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు దేవదూతలు, అన్యులు, యూదులైన వారు, ఇశ్రాయేలీయులందరూ సంతోషిస్తారు. తర్వాత మృతుల పునరుద్ధానం, మెస్సయ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈ భూమిని ఒకప్పుడు ఆదాము ఎలుబడి చేశాడు. దేవుడు మానవుని సృజించిన తర్వాత మానవుడికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత భూమిని పరిపాలించమని ఆధిక్యత ఇచ్చింది. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి, దాన్ని ఏలండి అని ప్రభువు మానవులకి అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఆ అధికారాన్ని మానవులు పోగొట్టుకున్నారు. సాతానుకు కట్టపెట్టారు ఆ అధికారాన్ని. ఇప్పుడు సాతానుడు పరిపాలన చేస్తున్నాడు భూమిని. ఈ లోక నాథుడు అన్నట్లుగా సాతానుడు పరిపాలన చేస్తాడు. అయితే క్రీస్తు ప్రభువారు మరలా ఆ అధికారాన్ని సాతాను యొద్ద నుండి క్రీస్తు ప్రభువారు పొందుకున్నారు. ఆయన సిలువలో చేసిన బలియాగము ద్వారా మరణం యొక్క బలాన్ని ఆయన పొందుకున్నారు. అయితే ఇంకా కొంత బలం సాతాను దగ్గర ఉండింది. క్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిన అనంతరము ఆయన మరలా ఒక యుద్ధం జరగబోతా ఉంది. ఆ యుద్ధంలో అపవాదిని అతని అనుచరులందరినీ కూడా ప్రభు జయించబోతా ఉన్నారు. తద్వారా అతని దగ్గరున్న రాజ్యమును, బలమును, అధికారమునంతయు కూడా కొట్టివేసి ఈ రాజ్యాన్ని తండ్రికి క్రీస్తు ప్రభువారు అప్పగించనన్నారు. దాని అర్థం ఏంటంటే సాతాను యొద్ద ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని, బలమనంతటిని కూడా ప్రభు కొట్టివేయబడే ఒక రోజు రాబోతా ఉంది. కాబట్టి ఆయన ఏలుబడి చేసేటువంటి ఆ దినముల్లో ఆ సాతానుడు యొక్క బలమంతటిని, అధికారమునంతటిని కూడా కొట్టివేయబడేటువంటి దినము రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది విషయాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల ఫలింపచేయండి. వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి కావాల్సిన కృపను మీ ఆత్మ ద్వారా బిడ్డలకు మీరే అనుగ్రహించి మీ నామానికి మహిమ పొందుకున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు చెప్పిన చక్కని మాటలు చెప్పారు అయ్య గారు. వందనాలండి. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మైక్ ఆన్ అవుతలేదండి. చంద్రబాబు గారు మైక్ ఆన్ అవ్వలేదమ్మా. మైక్ ఆన్ అవ్వలేదు.
అందులోని తెల్లారిపోయింది కదా, వంటగదిలోకి వెళ్ళిపోవడం. సరే అండి బ్రదర్ గారు, చక్కటి మాటలు చెప్పిన పాస్టర్ గారికి వందనాలండి. మరి స్క్రీన్ ద్వారాగా మాకు అనేక మరియు వాక్యాలు చూపించి స్క్రీన్ నడిపించి చక్కగా వివరించిన పాస్టర్ గారికి వందనాలు. వాక్య నిమిత్తం మరి యేసుప్రభు వారు గొప్పవాడని, మంచివాడని, అలాగే మరి గతించిన వారంలో చెప్పిన అన్ని కూడా మా ముందుకు తీసుకొచ్చారు. మరి కీర్తన 2:45 కీర్తన అన్ని కూడా మరి ఒక చక్కగా వివరించిన పాస్టర్ గారికి వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ గారు. సర్వశక్తివంతుడా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది ఉదయకాల సమయంలో, ప్రశస్తమైన సమయంలో దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారి ద్వారా నా తండ్రి ఎట్లా రీతిలో మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలో, ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో నా తండ్రి, ఏది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి యొక్క గొప్ప దేశమో అటు రీతిలో దాని కొరకే మేము వేగిరపడాలని, దాని కొరకే సిద్ధపడాలని నా ప్రభా. అత్యున్నతమైనటువంటి దేవుని దగ్గరకు నా తండ్రి మంచి మనస్సు కలిగి మాత్రమే మనం సిద్ధపాటు కలిగి ఉండాలని, సిద్ధపాటు లేకపోతే మనము హేళన చేయబడతామని, మనం నెగ్లెక్ట్ చేయబడతామని, విసర్జించబడతామని తండ్రి హెచ్చరిక మాటల ద్వారా, ఆధ్యాత్మిక పురుకొల్పు ద్వారా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభా. ఈ దైవజనులను ఆయన చేసిన కార్యములను మరి ఎక్కువగా బలపరిచిన అతని మహిమార్థమే వాడుకొనమని, సార్వత్రిక సంఘాన్ని మరి ఎక్కువగా బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రార్థన అవసరాలు ఏమన్నా చెప్తారండి? ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయా? సరే అండి, అయితే ముగింపు ప్రార్థన చేసండి. అయ్యగారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చండి. కృపాత్మక మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నత నామానికి స్తుతి స్తోత్రాలు చేస్తున్నాం. దీని మందు మీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకు స్తోత్రాలు. మరి ఎత్తుబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యాన్ని సారంగా మేమందరమును జీవించడానికి కావలసిన సహాయమును మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము మరి బిడ్డల యొక్క పని పాటలన్నింటిలో కూడా మీ సహాయమును బిడ్డలకు దయచేయండి. ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో బిడ్డలు వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. మరి దినము వారు చేయబోతున్న ప్రతి పనిని సఫలపరచండి. బిడ్డల యొక్క కోరిక యావత్తును సిద్ధింపచేసి బిడ్డల ఆలోచనలు మీరు సఫలపరచండి. ఇంకనూ మీకు మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డలు జీవించడానికి కృపను అనుగ్రహించమని, బిడ్డల తలంపు, ఆలోచన, క్రియ, మాటలు, చేతలు, నడత సమస్తము మీ దృష్టికి అంగీకారం ఉన్నట్లుగా మీ కృపను అనుగ్రహించి మీ కొరకు సాక్షులుగా ఈ లోకములో జీవించగలిగిన కృపాభాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని, దినదీవెనలతో ఆశీర్వాదంతో బిడ్డలను తృప్తిపరచమని, మళ్ళీ మరొకసారి మీ పరిశుద్ధ నామమును మేము కలిసే పర్యంతం మీ కృపా కాపుదల మాకు తోడుకుంచి సంరక్షించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, సంరక్షణ సార్వత్రిక సంఘంలో కూడిన ప్రతి ఒక్క బిడగును, సర్వలోక సకల పరిశుద్ధులకు ప్రభు కృపతోడయండి సంరక్షించి నడిపించునుగా. ఆమేన్. వందనాలండి అందరికీ. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి, అందరికీ వందనాలు. మాస్టర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. జూమ్ లో ఉన్నవారు